యాంగ్షియస్ పేరెంట్స్ గురించి చిల్డ్రన్ తొందరగా మెచ్యూరిటీ వస్తుందని ప్యూబర్టీ ఎర్లీగా రీచ్ అవుతున్నారని చాలా కాన్షియస్గా ఉన్నారు. లెస్ దెన్ 9 yearsలో వచ్చేసాయి అంటే అది కొన్ని ఈ రోజుల్లో ఎందుకు ఇంత ఫాస్ట్గా వచ్చేస్తుందంటే ఈస్ట్రోజన్ అనే హార్మోన్ బాడీలో గ్రోత్ స్పర్ట్ రావటం అని Yeah. ఒకవేళ వీళ్ళకి గనక పీరియడ్స్ ముందే వచ్చేస్తే దేర్ ఆర్ డిఫరెంట్ కాజెస్, నెంబర్ ఆఫ్ కాజెస్ ఉంటాయి. ఫర్టిలిటీ ఏమైనా ఇష్యూ ఉంటుందా వీళ్ళలో? దే కెన్ ఆల్సో హ్యావ్ సమ్ మెంటల్ ట్రామా. యాజ్ యూ సెడ్, ఇట్ ఈస్ అ మెయిన్ కన్సర్న్. చాలా మంది గర్ల్స్ దే ఆర్ అటైనింగ్ ప్యూబర్టీ. సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్, ఫోన్స్ చూడడం, టీవీ చూడడం అన్ని తగ్గించుకుంటారు. గ్రోత్ ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా ఫ్యూచర్లో? తినే ఫుడ్ ఎక్సోజీనస్ కాజ్ అయితే ఇట్ ఇస్ ఇన్ అవర్ హ్యాండ్స్. Yes. కాస్మెటిక్ యూసేజ్, ఇది అవాయిడ్ చేయాలంటే ఏం చేయాలి? మన చేతుల్లో ఉందా అంతవరకు మనం ఏం చేయొచ్చు? Hi, welcome to our podcast, Guiding Girls Through Puberty. This is Dr. Madhuri, consultant obs and gynae from Motherness Hospitals, Bhimbaram. Today with me, I have Dr. Manasa, consultant fertility specialist at Motherness Hospital. Hi, Dr. Manasa. Hi. మనం ఇవాళ టాపిక్ యాంగ్షియస్ పేరెంట్స్ గురించి. చిల్డ్రన్ తొందరగా మెచ్యూరిటీ వస్తుందని, ప్యూబర్టీ ఎర్లీగా రీచ్ అవుతున్నారని చాలా కాన్షియస్గా ఉన్నారు. దానికి ఏమైనా ఏజ్ లిమిట్ ఉందా? అంటే ఈ ఏజ్ దాటిన తర్వాత ముందే వచ్చేస్తే ప్యూబర్టీ ఉంది, అలా ఏమైనా ఉందా? యాజ్ యూ సెడ్, ఇట్ ఇస్ అ మెయిన్ కన్సర్న్. చాలా మంది గర్ల్స్ దే ఆర్ అటైనింగ్ ప్యూబర్టీ అంటే వాళ్ళకి పీరియడ్స్ అనేది చాలా త్వరగా వచ్చేస్తున్నాయి. అండ్ యాజ్ యూ సెడ్, పేరెంట్స్ ఆర్ ఆల్సో వెరీ యాంగ్షియస్. సో వెన్ వీ టాక్ అబౌట్ ఏజ్ విండో, 9 to 16 years is the correct age to attain puberty for boys and girls both. దాన్ని ఎలా కన్సిడర్ చేయాలి అంటే, గర్ల్స్ కి 9 years కంటే ముందు పీరియడ్స్ వచ్చేసిన, లేదు అంటే సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ అంటే ఏంటి అంటే బ్రెస్ట్ డెవలప్మెంట్ అవనివ్వండి, లేదంటే యాక్సిలరీ హెయిర్ రావడం అంటే అండర్ ఆర్మ్స్ లో హెయిర్ రావడం, లేదంటే ప్రైవేట్ ఏరియాలో ప్యూబిక్ హెయిర్ రావడము, ఎర్లీ గ్రోత్ స్పర్ట్ రావడము, ఇవన్నీ సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ అంటారు. పీరియడ్స్ కానీ లేదంటే ఈ సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ కానీ లెస్ దెన్ 9 yearsలో వచ్చేసాయి అంటే అది ప్రికాషియస్ ప్యూబర్టీ, అంటే ప్యూబర్టీ త్వరగా అటైన్ అయ్యారు అని అంటాం. అదే 16 years దాకా కూడా ఇవన్నీ రాలేదు అంటే దాన్ని డిలేడ్ ప్యూబర్టీ అంటాం అన్నమాట. సో దట్ ఈస్ ద విండో దట్ వీ హ్యావ్ టు కన్సిడర్. కామన్ కాజ్ ఏంటి అసలు? ఎందుకు వస్తుంది వాళ్ళకి ఇంత ప్యూబర్టీ అనేది? ముందే ఎందుకు ప్యూబర్టీ వస్తుంది అంటే దేర్ ఆర్ డిఫరెంట్ కాజెస్, నెంబర్ ఆఫ్ కాజెస్ ఉంటాయి. యాక్చువల్లీ కొన్ని ఇన్హెరెంట్ కాజెస్ అంటే సమ్ బ్రెయిన్ రిలేటెడ్ కండిషన్స్, ట్యూమర్స్, ఈస్ట్రోజన్ హార్మోన్ సెక్రీటింగ్ ట్యూమర్స్ అంటాము, అవి ఇన్హెరెంట్ కాజెస్. అవి బాడీలో మనం ఏం చేయకపోయినా ఉంటాయి. కొన్ని ఈ రోజుల్లో ఎందుకు ఇంత ఫాస్ట్ గా వచ్చేస్తుందంటే దిస్ ఇస్ ఆల్ బికాస్ ఆఫ్ ఎక్సోజీనస్ కాజెస్. అంటే మోస్ట్ కామన్ గా ఏంటి అంటే పిల్లలకి ప్లే టైం అనేది తగ్గిపోయింది, సో వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోయింది, ఒబేసిటీ వచ్చేసింది, స్క్రీన్ టైం ఎక్కువ అయిపోయింది. ఆల్ దిస్ ఇస్ లీడింగ్ టు చైల్డ్హుడ్ ఒబేసిటీ. చైల్డ్హుడ్ ఒబేసిటీ విల్ కాజ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఇన్ ద బాడీ. ఈస్ట్రోజన్ అనే హార్మోన్ బాడీలో అయిపోయి ఇట్ విల్ కాజ్ ప్రికాషియస్ ప్యూబర్టీ, అంటే పీరియడ్స్ అనేది ఎర్లీగా వచ్చేస్తాయి అన్నమాట. సో ది అండ్ వన్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ఈ రోజుల్లో మనము తినే ఫుడ్, జంక్ ఫుడ్ అవనివ్వండి, ప్రాసెస్డ్ ఫుడ్ అవనివ్వండి, దీస్ ఆర్ ఆల్ కాజింగ్ ఒబేసిటీ. అట్ ద సేమ్ టైమ్ దే హ్యావ్ సంథింగ్ కాల్డ్ ఎండోక్రైన్ డిస్రప్టింగ్ కంపౌండ్స్. సో ఎండోక్రైన్ డిస్రప్టింగ్ కంపౌండ్స్ అనేవి ఫుడ్ లో ఉంటాయి, మనం వాడే కాస్మెటిక్స్ లో ఉంటాయి, మనం తినే ఫుడ్ కంటైనర్స్, మైక్రో ప్లాస్టిక్స్, వీటన్నిటిలో కూడా ఎండోక్రైన్ డిస్రప్టింగ్ కంపౌండ్స్ అనేవి ఉంటాయి. సో వీటి వల్ల కూడా బాడీలో హార్మోన్ ఇంబ్యాలెన్స్ అనేది వచ్చి పిల్లలు త్వరగా పీరియడ్స్ రావడం, ప్రికాషియస్ ప్యూబర్టీ అవడం అనేది జరుగుతుంది. మీరు ఒక పాయింట్ అన్నారు ఇందాక, గ్రోత్ స్పర్ట్ రావడం అని. ఒకవేళ వీళ్ళకి గనక పీరియడ్స్ ముందే వచ్చేస్తే, ప్యూబర్టీ ముందే వచ్చేస్తే గ్రోత్ ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా ఫ్యూచర్ లో? అండ్ ఇంకొకటి, ఫర్టిలిటీ ఏమైనా ఇష్యూ ఉంటుందా వీళ్ళలో? సో ఫస్ట్ గ్రోత్ గురించి మాట్లాడుకుంటే, ఎస్, నేను ముందు సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ అన్నాను, అందులో గ్రోత్ స్పర్ట్ ఇస్ వన్ మెయిన్ థింగ్. ఎర్లీగా ప్యూబర్టీ వచ్చేస్తే ఎర్లీగా గ్రోత్ అనేది స్టార్ట్ అయిపోతుంది, అలాగే ఎర్లీగా ఎండ్ కూడా అయిపోతుంది. గ్రోత్ స్పర్ట్ ఇస్ అ వెరీ షార్ట్ స్పాన్. సో ఆ టైంలోనే త్వరగా స్టార్ట్ అయిందంటే త్వరగా ఎండ్ అయిపోతుంది. సో వాళ్ళ ఫైనల్ హైట్ అనేది త్వరగా రీచ్ అయిపోతారు. దట్ వోంట్ బి సిమిలర్ టు పర్సన్ హూ అటైన్ పీరియడ్ అట్ నార్మల్ ఏజ్. సో వీళ్ళు కొంచెం షార్ట్ ఉంటారు, వాళ్ళ పియర్స్ తో కంపేర్ చేస్తే వీళ్ళు కొంచెం షార్ట్ ఉంటారు. సో దట్ ఈస్ వన్ మెయిన్ డ్రాబ్యాక్ ప్రికాషియస్ ప్యూబర్టీ ఉన్న వాళ్ళకి. ఇదే కాకుండా దే కెన్ ఆల్సో హ్యావ్ సమ్ మెంటల్ ట్రామా. అంటే ఎర్లీగా పీరియడ్స్ వచ్చేసాయి అంటే ఒక అమ్మాయికి వాళ్ళ ఫ్రెండ్స్ కి వచ్చిండవు, వాళ్ళ క్లాస్మేట్స్ కి వచ్చిండవు, సమ్ కైండ్ ఆఫ్ సోషల్ స్టిగ్మా, సమ్ కైండ్ ఆఫ్ ఎంబారస్మెంట్ ఉంటుంది. సో మెంటల్ హెల్త్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. అండ్ యాజ్ యూ ఆస్క్డ్, ఫర్టిలిటీ ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా ఫ్యూచర్ లో అంటే డిపెండ్స్ ఆన్ ద కాజ్. వాట్ ఈస్ ద కాజ్ ఫర్ ప్రికాషియస్ ప్యూబర్టీ? 99.9% ఎఫెక్ట్ అవ్వదు. డయాగ్నోస్ ఇట్ ఎర్లీ అండ్ ట్రీట్ ఇట్ ఎర్లీ. ఇది అవాయిడ్ చేయాలంటే ఏం చేయాలి?
మన చేతుల్లో ఉన్నంత వరకు మనం ఏం చేయొచ్చు. అన్ని మన చేతుల్లోనే ఉన్నాయి. ఎక్సోజీనస్ కాజ్ అయితే లైక్ రీజన్ ఎక్సోజీనస్ కాజ్ అయితే ఇట్ ఇస్ ఇన్ అవర్ హ్యాండ్స్. పిల్లలకి ప్లే టైం అనేది ఇవ్వాలి, వాళ్ళకంటూ ఒక హాబీ అనేది క్రియేట్ చేస్తే దే విల్ గెట్ ఎంగేజ్డ్, దే విల్ రెడ్యూస్ దే స్క్రీన్ టైం, ఫోన్స్ చూడడం, టీవీ చూడడం అన్ని తగ్గించుకుంటారు, ఫిజికల్ యాక్టివిటీ పెంచుకుంటారు. వీటన్నిటి వల్ల ఒబేసిటీ కంట్రోల్లో ఉంటుంది. అదే కాకుండా వాళ్ళ డైట్ మీద కూడా ఒక చెక్ పెట్టాలి. జంక్ ఫుడ్ యూ కెన్ అలౌ టు సమ్ ఎక్స్టెంట్, ఎప్పుడైనా ఒకసారి ఇస్ ఓకే, బట్ ఆన్ ఎ రెగ్యులర్ బేసిస్ హైలీ ప్రాసెస్డ్ ఫుడ్ కానీ, హైలీ షుగర్ కంటెంట్ ఉన్న ఫుడ్ కానీ, ప్రిజర్వేటివ్ రిచ్ ఉన్న ఫుడ్ ఇవ్వకూడదు. జంక్ ఫుడ్ అనేది తగ్గించాలి. ఇదే కాకుండా కాస్మెటిక్ యూసేజ్, అది యాక్చువల్లీ చెప్పాలంటే పేరెంట్స్ తగ్గించుకుంటే వాళ్ళ పిల్లలు కూడా తగ్గించుకుంటారు. సో కాస్మెటిక్ యూసేజ్ కూడా తగ్గించుకుంటే ఎండోక్రైన్ డిస్రప్టింగ్ ఫ్యాక్టర్స్ ని అవాయిడ్ చేయొచ్చు. సో దీస్ ఆర్ ఆల్ థింగ్స్ దట్ వీ కెన్ టేక్ కేర్ టు అవాయిడ్ సచ్ కండిషన్స్. సో డాక్టర్ మానస, ఫైనల్లీ పేరెంట్స్కి ఒక టేక్ హోమ్ పాయింట్, ఒక మెసేజ్ ఇవ్వాలంటే ఏంటి? సో ఈ ప్రికాషన్స్ ప్యూబర్టీ గురించి ఒక టేక్ హోమ్ మెసేజ్ ఫర్ పేరెంట్స్ ఏంటి అంటే, ఫస్ట్ థింగ్, డూ నాట్ పానిక్. మీ పిల్లల్లో ఇటువంటి చేంజెస్ గనక మీరు అబ్జర్వ్ చేస్తే, ఎర్లీ ప్యూబర్టీ చేంజెస్ కనుక అబ్జర్వ్ చేస్తే, ఫస్ట్ థింగ్ ఏజ్ విండో చూసుకోండి. ఇఫ్ దే ఆర్ ఫాలోయింగ్ ఇన్ దట్ ఏజ్ విండో, ఇట్ ఇస్ గుడ్. ఎర్లీ అయినా లేట్ అయినా ఫస్ట్ కన్సల్ట్ యువర్ డాక్టర్. ఎర్లీ డయాగ్నోసిస్ విల్ లీడ్ టు ఎర్లీ ఇంటర్వెన్షన్. సో కన్సల్ట్ యువర్ డాక్టర్ విల్ గివ్ యువర్ గైడ్ యూ బెటర్. యా, దిస్ ఈస్ ఆల్ అబౌట్ puberty. Let's discuss about menstrual health and hygiene in our next episode. Thank you.